పుట్టి పెరిగిన ఊరు వదిలి విదేశాలకు వెళ్ళాలని కలలు కనే చాలా మంది విద్యార్థులు ఏదో అక్కడ లగ్జూరియస్ గా బతికేసి ఎంజాయ్ చేసేయాలని కాదు. ఇక్కడ కంటే విదేశాల్లో చదువుకుంటే మంచి జీతాలతో ఉద్యోగాలు వస్తాయి. అలా కుటుంబాన్ని ఆర్థికంగా బలపరుచుకోవచ్చు అనే ఆలోచనతోనే చాలా మంది విద్యార్థులు అమెరికాకో కెనడాకో వెళ్ళి చదువుకోవాలి అని కలలు కంటారు. కానీ అదంతా ఈజీనా? చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మరి ఆర్థికంగా వెనుకబడిన వారు ఎప్పటికీ అక్కడికి వెళ్ళలేరా అంటే వెళ్ళొచ్చు. అలాంటి వారి కోసం అన్ని రాష్ట్రాల్లోనూ రకరకాల స్కాలర్షిప్లు అందుబాటులో ఉంచాయి ప్రభుత్వాలు. అలా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం మైనార్టీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత చదువును అభ్యసించడానికి ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన మైనార్టీ విద్యార్థులు తమ అబ్రాడ్ స్టడీస్ డ్రీమ్ ను నిజం చేసుకోవచ్చు. ఇది విదేశాల్లో ఉన్న ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆర్థిక సహాయం అందించే ఒక పథకం. సో ఈ పథకం 2015-16 సంవత్సరంలో మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా ప్రారంభించబడింది. విదేశీ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరేట్ కోర్సులు అభ్యసించాలనుకునే వారు మైనారిటీ విద్యార్థులకు మెయిన్గా ఆర్థిక సహాయం అందించడమే దీని ప్రధాన లక్ష్యం. ఏటా సుమారు 500 మంది మైనార్టీ విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ మంజూరు చేస్తుంది ప్రభుత్వం. సో ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు గరిష్టంగా 20 లక్షల వరకు ఆర్థిక సాయం లభిస్తుంది. ఇది వారి కోర్సు ఫీజులతో పాటు ఇతర ఖర్చులకు కూడా ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాల్లో విమాన టికెట్ ఛార్జీలు కూడా అందజేస్తారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన అర్హతలు కావాలి. అవేంటంటే, ముఖ్యంగా దరఖాస్తుదారులు తెలంగాణ రాష్ట్ర నివాసులై ఉండాలి. ఇస్లాం, సిక్, క్రైస్తవ, బౌద్ధ, జైన, పార్సీ వర్గాలకు చెందిన మైనార్టీ విద్యార్థులై ఉండాలి. అలాగే దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయసు 35 సంవత్సరాలకు మించకూడదు. ఇక గ్రాడ్యుయేషన్ లేదా బీటెక్ లో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి. అలాగే జిఆర్ఈ, జిమాట్, టీఓఈఎఫ్ఎల్, ఐఎల్స్ వంటి ఇంగ్లీష్ భాషా పరీక్షల్లో అర్హత మార్కులు కూడా సాధించడం తప్పనిసరి. ఇక కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షలకు మించకూడదు. సంవత్సరానికి 5 lakhs కంటే ఎక్కువ ఉండకూడదు. ఒక కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే ఈ స్కాలర్షిప్ మంజూరు చేయబడుతుంది. అలాగే విదేశీ విశ్వవిద్యాలయం నుంచి పీజీ లేదా పిహెచ్డి కోర్సుల్లో అక్కడ మేము జాయిన్ అవుతున్నాం అని చెప్పి ఒక ఆఫర్ లెటర్, ప్రవేశ లేఖ ఉంటుంది కదా, అది వాళ్ళకి చూపించాలి. సో ఇవన్నీ ఉంటే దరఖాస్తు ప్రక్రియ అర్హత కలిగిన విద్యార్థులు www.telanganaipass.cggov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుతో పాటు అవసరమైన ధృవపత్రాలు లైక్ విద్యా అర్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, ఆదాయ ధృవీకరణ పత్రం, కమ్యూనిటీ సర్టిఫికేట్, యూనివర్సిటీ ఆఫర్ లెటర్, ఐఎల్స్, జిఆర్ఈ స్కోర్ కార్డు మొదలైనవన్నీ సమర్పించాలి. సో ఈ పథకం ద్వారా తెలంగాణలోని మైనార్టీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యను అభ్యసించడానికి, దేశ అభివృద్ధికి తోడ్పడే అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.